ఒంగోలు నియోజకవర్గంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. నేడు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. ముందుగా 9వ డివిజన్ జర్నలిస్ట్ కాలనీ 2వ లైన్ వద్ద 25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. 19వ డివిజన్ రెడ్డి హాస్టల్ నుండి వెంగముక్కపాలెం జంక్షన్ వరకు 1,07 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రైన్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. 46వ డివిజన్ రావి ఆంజనేయులు వీధి నుండి 14 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రైన్ కు శంకుస్థాపన చేశారు. నగరంలో 1,46 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల వెంట మేయర్ గంగాడ సుజాత, నగర అధ్యక్షులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు మరియు కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. కూడా పెట్టించింది చాలా దుర్గా అంటే ఎందుకు వెనకరండి సపోర్ట్ కొట్టండి. నిధులు వచ్చేస్తా అందరూ రావాలి కదా. ఎమ్మెల్యే గారు సిమెంట్ రోడ్డు కంప్లీట్ అయిన దాని మీద ఓపెన్ చేసాం. అదేవిధంగా 2 డ్రైన్స్, ఇది కూడా కంప్లీట్ అయిపోయిన మెయిన్ డ్రైన్ కూడా ఇది ఓపెన్ చేసాం. కొత్తగా ఒక 2 ఓపెన్ చేసాం. దగ్గర 1,60 లక్షలకి ఈరోజు కొన్ని ప్రారంభోత్సవాలు, కొన్ని శంకుస్థాపనలు చేయడం జరిగింది. అదేవిధంగా 9వ డివిజను, 46వ డివిజను, ఆ తర్వాత 19వ డివిజను, ఇవన్నీ ఈరోజు 4 డివిజన్లతోటి కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా మిగతాయి రేపు ఎల్లుండి కూడా ఒక 20, నిన్న కూడా చెప్పాను నేను, రేపు 21 కోటికి ఉండేవన్నీ కూడా ఓపెనింగ్లు ఇవన్నీ కూడా రేపు 17వ తారీఖు పెడతా ఉన్నాం. ఏదైనా కూడా కార్పొరేటర్స్ కూడా టైం అయిపోతుంది కాబట్టి, కార్పొరేటర్స్ కూడా వాళ్ళు చేసిన డివిజన్లో వాళ్ళ పనులు ఉన్నాయి కాబట్టి దాని మీద ఆ రోజు చేసిన ఇవన్నీ కూడా భూమి పూజలు అవ్వచ్చు, లేకపోతే ఓపెనింగ్లు అవ్వచ్చు, ఏదైనా కూడా ఆ రోజు ఎక్కువ పెట్టుకొని ఈవినింగ్ కార్పొరేటర్లతో మళ్ళీ కౌన్సిల్ ఉంది ఒక 1 అవర్, 4 గంటలకు కౌన్సిల్ అయిపోయిన తర్వాత అందరం కలిసి భోంచేద్దామని చెప్పేసి కూడా ఒక నిర్ణయాలు కూడా తీసుకున్నాం. కాబట్టి ఆ రోజులతోటి కార్పొరేటర్లతో కూడా టైం అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసి కొన్ని ఉండేవన్నీ కూడా ఓపెనింగ్లు పెట్టుకోవాలి కాబట్టి ఇవన్నీ ఎల్లుండి కూడా పెడుతున్నాం. 21 కోటికి ఎల్లుండి పెడుతున్నాం.
ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో డివిజన్స్లో కూడా దాన్ని ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.